ఓం భైరవం భైరవాకారం భద్రం భద్రేశ్వరం ప్రభుం రుద్రం రుద్రగణాధీశం వీరభద్రమహం భజే అంటూ భక్తులు రాయచోటిలో వెలసిన శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్ర స్వామిని కొలుచుకుంటారు. వీరశైవుల ఇలవేల్పుగా వెలసి ఎందరో రాజుల నుండి వీరఖడ్గాలను స్వీకరించి తరతరాలుగా తనను నమ్ముకున్న కుటుంబాలకు ఆపదలు రానీయకుండా రక్షిస్తున్న రాచోటి వీరభద్రుని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఆలయం ప్రస్తుత అన్నమయ్య జిల్లాలోని రాయచోటి పట్టణంలో ఉంది. కడప జిల్లా కేంద్రం నుండి 50 కిలోమీటర్ల దూరంలోను, తిరుపతి నుండి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాయచోటికి కడప, తిరుపతి నుండి బస్సులు అందుబాటులో ఉంటాయి. సొంత వాహనాల్లో వచ్చేవారు రాయచోటి బస్టాండ్కి సమీపంలోనే ఉన్న వీరభద్ర స్వామి ఆలయానికి సులభంగా చేరుకోగలరు. ఆలయంలో పొందుపరిచిన స్థల పురాణం పరమశివుని జటాజూటము నుండి ఆవిర్భవించిన ప్రళయకాల వీరభద్రుడు శివుని ఆజ్ఞ మేరకు దక్షయాగము ధ్వంసము గావించి దక్ష సంహారము నర్చి తన కర్తవ్యము ముగియగానే భూలోకమున పరమేశ్వరుని పుణ్యక్షేత్రములన్నీ దర్శిస్తూ చిట్ట చివరకు మహామహిమాన్వితమైన మాండవ్య మహాముని తపోబలముచే పునీతమైన ఈ మాండవ్య నదీ తీరమున భద్రకాళీ సమేతుడై అర్చా విగ్రహమూర్తిగా అవతార సమాప్తి పొందాడు. అందుచే పురాణ పురుషుడైన శ్రీ వీరభద్ర స్వామి వారి ఆలయములన్నిటికీ ఈ దివ్యక్షేత్రము మూలస్థానమై ప్రసిద్ధిగాంచింది. రాజాది రాజులెందరో విడిది చేసి వీరఖడ్గములర్పించి వారిచే నిత్య రాజోపచారములతో సేవింపబడిన ఈ వీరభద్ర స్వామి రాచరాయుడిగా పేరు పొందాడు. అందుచే రాచరాయుని నివాసమైన ఈ ప్రాంతము రాచవీడుగా పేరుగాంచి కాలాంతరమున రాయచోటిగా నామాంతరం పొందింది. ఇప్పటికీ కన్నడ భక్తులు ఈ గ్రామాన్ని రాచోటి అని కూడా పిలవడం గమనార్హం. ఈ విధంగా ప్రాచీన కాలమందే కొలువైన శ్రీ రాచవేటి వీరభద్ర స్వామి వారికి నేడు కనిపించుచున్న ఆలయ నిర్మాణాలు మునుపు 8వ శతాబ్దం రాజాదిరాజ చోళ, 11వ శతాబ్దపు కాకతీయ గణపతి దేవుడు, తదుపరి శ్రీకృష్ణదేవరాయలు ఇత్యాది రాజులెల్లరూ ఆయా కాలములు యందు ఆలయ నిర్మాణ జీర్ణోద్ధరణ కార్యక్రమాలు చేపట్టినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం కనిపించుచున్న గర్భాలయము 14వ శతాబ్దపు సదాశివరాయల వారిచే జీర్ణోద్ధరణ గావింపబడిందని శిలాశాసనం తెలుపుతోంది. శ్రీ రాచవీటి వీరభద్ర స్వామి వారు విశేషించి వీరశైవులకు ఇలవేల్పుగా వెలసినాడు. ఈ దివ్యక్షేత్రము వీరశైవ పుణ్యక్షేత్రములలో శ్రీశైలము తదుపరి ప్రథమ స్థానం వహించింది. ఈ క్షేత్రమున ప్రతి సంవత్సరం సౌరమానం ప్రకారం మీనమాస మీనలగ్నమందు అనగా మార్చి 26వ తేదీ నుండి 5 రోజుల పర్యంతము శుభోదయాన 6 గంటల ప్రాంతమునందు సూర్యభగవానుడు తన సహస్ర అరుణ కిరణాలతో గర్భాలయమున స్వామివారి దివ్య పదములను తాకుట ఒక విశేషము. మరియు శివరాత్రి బ్రహ్మోత్సవాలలో ఫాల్గుణ మాస శుద్ధ తదియ దినమున స్వామివారి మహా నైవేద్య కైంకర్య వైభవము భక్తులెల్లరూ చూచి తరించడము మరొక విశేషము. వీరభద్రో మహాతేజ హిమకుందేందు సన్నిభః భద్రకాళీ ప్రియోన్నిత్యం మాతృణామభిరక్షకః అని వీరభద్రుడిని నిత్యము భక్తులు కొలుచుకుంటారు. ఈ రాచోటి పుణ్యక్షేత్రము ఇక్కడి అధిదేవత అయిన వీరభద్రుని మూలంగా దక్షిణ భారతదేశంలోని ఒక ప్రసిద్ధ క్షేత్రంగా మారింది. దీనిని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. ఈ గ్రామానికి రాచవీటి, రాచవీడు అనే పేరుండేది. రాచవీటి అంటే వీరభద్రుని గృహమని ఒక అర్థము. కాలక్రమంలో రాచోటి అని పిలువబడి విజయనగర పాలకులకు రాయలు అన్న సంబోధన ప్రారంభమైన తరువాత ఇది రాయచోటి అయింది.
ఈ ఆలయానికి ఆంధ్రప్రదేశ్లోని ప్రజలే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రంలోని ధారవాడ, బిజాపూర్, బెల్గాం, బళ్ళారి, బీదర్, గుల్బర్గా, కోలారు, హాసన, మాండ్య జిల్లాల నుండి, ఇంకా గోవా, తమిళనాడు, మహబూబ్ నగర్ జిల్లాల నుండి కూడా భక్తులు ఈ క్షేత్రానికి అసంఖ్యాకంగా వస్తూ ఉంటారు. పరమాత్ముడైన శివునికి ఆశ్రయమైనది లింగము. లింగమునకు వాహనమై వచ్చిన వాడు వృషభుడు. అతనికి యోగమై వెలసిన వాడు వినాయకుండు. అతనికి పోరుకై పుడమి పుట్టినవాడు వీరభద్రుడు అని వీరభద్రుని అవతార సందర్భాన్ని గురించి అంబిగర చౌడయ్య గారు ఇలా తెలియజేశారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన భక్తులను, అందులోనూ వీరశైవ భక్తులను అత్యధిక సంఖ్యలో కలిగిన రాయచోటి వీరభద్ర దేవాలయం అత్యంత ప్రాచీనమైనది. అది దక్షిణ భారతదేశంలోని అనేక వీరభద్ర దేవాలయాలకు మూలక్షేత్రమై ఉండాలని చాలా మంది భావిస్తారు. రాయచోటి వీరభద్రుడు చేతిలో దోటితో అక్కడికి వచ్చినట్టు స్థల పురాణం చెబుతుంది. అందువల్ల కురబల బీరలింగడు, వీరశైవుల వీరభద్రుడు మూలతః ఒక్కడే అయి ఉండవచ్చని వీరశైవులు భావిస్తారు. ఈ వీరభద్ర దేవాలయానికి క్షేత్రపాల మంటపంలో వెలసినవాడు కాలభైరవుడు. క్షేత్రాన్ని రక్షించడము, ధార్మిక ఆచరణలను నిరాటంకంగా కొనసాగించే బాధ్యత క్షేత్రపాలునిదే. దేవాలయ ఉత్తర గోడను ఆనుకుని దక్షిణాభిముఖంగా ఆసీనుడైన ఈ క్షేత్రపాలుడిని భైరవుడు, కాపాలికుడు, శాక్తేయుడు అనే పేర్లతో పిలుస్తారు. ఈ భైరవుడు తామస గుణంతో వచ్చినప్పుడు నల్లని రంగు కలిగి చండమారుతంతో వచ్చిన నల్లని మేఘంలాగా కనిపిస్తాడు. సాత్విక గుణంతో ఉన్నప్పుడు గలగలా సాగే నీటి స్వభావంలా ఉంటాడు. రాయచోటి శ్రీ వీరభద్రేశ్వర దేవాలయాన్ని ఉత్తర దిక్కులో ఉండే వరస మంటపాలలో తరువాత ఉండే శ్రీ భైరవ మంటపం యాగమంటపానికి కుడివైపున ఉంది. చిన్న మంటపంలో ఉండే చిన్న మూర్తి యొక్క కీర్తి బహుగొప్పది. ఈ క్షేత్రపాలునిది మాస, తిథి, ఋతువులను బట్టి మార్పు చెందే భూగుణ స్వభావము. 4 భుజాలున్న ఈ క్షేత్రపాలుడికి ఒక చేతిలో పుర్రె, మరొక చేతిలో త్రిశూలము ఉన్నాయి. కింది 2 చేతులు అభయముద్రని, ఆశీర్వాద ముద్రని కలిగి ఉన్నాయి. బుసలు కొట్టే పాము, వేట కుక్కను కలిగిన ఈ క్షేత్రపాలకుడు క్షేత్రాన్ని పాలించడానికి అవసరమైన ధైర్య సాహసాలన్నీ కలిగి ఉన్నట్లు కనిపిస్తాడు. స్థానికంగా ఉన్న కొంతమంది భక్తుల కథనాల ప్రకారం వీరభద్రుని అవతార పరిసమాప్తి చెందే సమయంలో మాండవ్య నది విపరీతంగా పొంగడం వలన అతని వెంటనే వస్తున్న కాలభైరవుడు ప్రస్తుతం రాయచోటికి దగ్గరలోనే ఉండే ఎండపల్లె గ్రామం దగ్గర ఒక గుట్ట మీద నిలిచిపోయాడని, అప్పటికే చీకటి పడడంతో అతని వాహనము ముందుకు వెళ్ళడానికి సహకరించలేదని, ఆయన అక్కడే అవతార పరిసమాప్తి గావించినట్లు వీరభద్రుడు నంది యొక్క సాయంతో మాండవ్య నది ప్రవాహాన్ని దాటి ప్రస్తుతం ఆలయం ఉన్న చోట అర్చామూర్తిగా వెలసినట్లు ఒక కథనం. ఆ ఎండపల్లె గ్రామం వద్ద గుట్ట మీద వెలసిన కాలభైరవుడు అక్కడి నుండి వీరభద్రుని ఆలయాన్ని గమనిస్తూ ఉంటాడని కూడా కొంతమంది పెద్దలు చెబుతారు. అద్భుతమైన శిల్ప సంపదకు, విశేషాలకు మూలమైన రాయచోటి శ్రీ వీరభద్రస్వామి ఆలయం గురించి మరిన్ని విషయాలను తదుపరి వీడియోలలో తెలుసుకుందాం. ఓం నమ శివాయ. ఓం శ్రీ కాలభైరవాయ నమః. నమో వీరభద్ర, నమో నమః. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.